రైట్ ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పగూల్చి అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకృతం చేసి మాకు అందిన సమాచారం ప్రకారంగా ముఖ్యమంత్రి గారు సోమేష్ కుమార్ ఇంకొకరిద్దరు ఆఫీసర్లు మొత్తం ఈ వ్యవహారాన్నంతా నడిపిర్రు. మేము ఖచ్చితంగా మాకున్న అనుభవంతో మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి మీరు ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే భూస్వామ్య వ్యవస్థను రావద్దు ఉండొద్దు అనే ఆలోచనతో పెట్టినరో మీరు ఏ విధంగానైతే దానికి విరుద్ధంగా మళ్ళీ ఈరోజు మీరు భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు, అన్ని తప్పులు కూడా చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీగా మీ తప్పులను సరిచేయడానికి ఇందులో భాగంగానే మా కమిటీలో ఉన్న సునీల్ గారు వారికి చట్టాలపైన మంచి పట్టున్నది. వారికి బాధ్యత అప్పచెప్తే 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాన్ని కూలంకషంగా వాటిని మాట్లాడుకొని వాటిని చదివి వాటన్నిటినీ ఏ లోట్లయితే ఉన్నాయో దానికి ఇప్పుడున్న ROR చట్టంలో పొందుపరిచి అయినా కూడా మళ్ళీ పబ్లిక్ అభిప్రాయం కొరకు పెట్టడం. కాబట్టి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది మీ ద్వారా ప్రజానికి చెప్పాల్సింది ఏంటంటే తప్పులు జరిగినాయి, మామూలు తప్పులు కాదు. ఆనాడు నేను ఇందాక మనవి చేసినట్టు మీ ఉద్దేశం ఏముండే మళ్ళీ 2018 ఎన్నికలప్పుడు మళ్ళీ అధికారానికి రావాలి, దానికి ఏం చేయాలి? భూమిని వాడుకున్నారు, పార్టీ ఏల పెట్టిండ్రు. పార్టీ ఏల పెట్టిన వాళ్ళకందరికీ దబా పుస్తకాలు ఇచ్చేసిండ్రు. పార్టీ ఏలు పెట్టినవి కూడా అప్పటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకము, దాని బట్టి టైటిల్ బుక్కు ఇవి ఉన్నాయి. కబ్జాలు కూడా రైతున్నాడు, కానీ వాళ్లకు కొత్త పుస్తకం రాలే. ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఆ విధంగా పార్టీ ఏలే అట్లా జరిగింది. పార్ట్ బిలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భూమి మేము అధికారానికి వచ్చేటప్పటికి కూడా పక్కన పెట్టిండ్రు. అది దాదాపుగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఇవన్నిటినీ వేగంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూర్చొని దీనికి ఒక మార్గం ఆలోచన చేసి మొన్న 1వ తారీఖు నుంచి 19వ తేదీ వరకు ఫస్ట్ అంచే, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి 17 తారీఖు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక 2 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయగలిగినాం. ఇంకా కొన్ని పరిష్కారం చేయవలసినవి ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిండు సభలో అంకెలతో పాటు మా ప్రభుత్వం విధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాము, ఏ పార్టీలైతే ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న BRS పార్టీ కానీ, MIM పార్టీ కానీ దయచేసి మీరు ఇప్పటికైనా రాకపోయినరు కానీ రాత మూలకంగా మాకు పంపకండి, రెవెన్యూ డిపార్ట్మెంటు సెక్రటరీ గారికి పంపండి అని అప్పీల్ చేస్తూ అందరినీ సహకరించమని, అందరికీ న్యాయం జరగాలని, భూమి కబ్జాలో ఉండి తరతరాలుగా వస్తున్న భూమిని హక్కు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. అది రుణమాఫీ కానీ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకుంటుంది. 2 లక్షల రుణమాఫీ కూడా మామూలు మాట కాదు, అది కూడా చరిత్రాత్మకమైన నిర్ణయం దేశంలో. ఇది కూడా అట్లనే మీరందరూ సహకరించాలని మీ ద్వారా మనవి చేస్తూ సంపత్ కుమార్ గారు ఒక్క నిమిషం